అటెంప్ట్ చేసే ముందు మీ బుర్రలో ఏమైనా మైండ్లో ఇంకా ఏమైనా కథలుండి అలా చేద్దాం అనుకుని ఈయన చెప్పిన తర్వాత అవన్నీ మానుకుని ఇది మొదలెట్టారా, లేకపోతే మీ దగ్గర ఏ రకమైన ఆలోచనలు ఇలా చేద్దామని అటువంటివి ఏమీ లేవా? నో ప్రిపరేషన్? సినిమా మీద ప్రేమ లేదు, ద్వేషం లేదు. ఓ వెరీ నైస్. వ్యాపారమే ఉంది. వ్యాపారం కోసమే వచ్చాను, ఎందుకంటే నాకు తెలిసింది వ్యాపారమే. ఆ వ్యాపారం చేసుకున్నాకే ఇది కూడా ఒక వ్యాపారం అనుకోని, ఇది కూడా ఒక వ్యాపారం అనుకొని మోహన్ గారు కలిసినప్పుడు నా దగ్గర ఒక 2 నెలల బేబీ ఉంది చూస్తావా అన్నారు. 2 నెలల బేబీ ఏంటి అన్నాను. 2 నెలల క్రితమే పుట్టిన కథ ఉంది వింటారా అన్నారు. ఓకే అన్నాను. ఆ కథ విన్న తర్వాత చేద్దాం అనిపించింది. సో మీకు మొట్టమొదటి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేద్దాము అదేమి లైట్ బాయ్ కూడా నాకు పరిచయం లేదు. లైట్ బాయ్ ఎవరికి ఎవరు పరిచయం లేదు. అదే లేదు. సినిమా చూసి 2-3 సంవత్సరాలు ఏంటంటే మీరు నమ్ముతారా? లాస్ట్ పిక్చర్ ఏంటండి మీరు చూసింది? లాస్ట్ వచ్చేసరికి అదే ఆలోచించుకొని చెప్పాల్సి వస్తుంది. ఏం చూసాను టీవీలో చూసాను కానీ అలా పరిశ్రమలోకి తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కన్నా అది పెద్ద విజయం. ఫస్ట్ విక్టరీ నీకు అది మోహన్. అండ్ we wish you a long way in the film industry. More profits like in the construction. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వచ్చానండి, నన్ను మళ్ళీ వెనక పంపించకుండా ఇక్కడ సస్టైన్ చేయాల్సిన బాధ్యత అదే డైరెక్టర్ ఒకసారి. ఇప్పుడు చెంటబ్బాయి తాలూకా పెట్టారు కదా, కేవలం క్యాప్షన్ వరకు వాడుకున్నారా లేదంటే చెంటబ్బాయి రెఫరెన్స్ ఏమైనా కనబడతాయా? సార్ నిజంగా జెన్యూన్ గా చెప్పాలంటే నేను కథ చేసినప్పుడు చెంటబ్బాయి తాలూకా అనేది ఒకటి పెట్టాలని తెలియదు. దీని కింద నేను చెప్పిన రీజన్తో వంశీ గారికి వెల్విషర్స్ నన్ను కూర్చోబెట్టి ఇంకా కిందకి అర్థమయ్యేలాగా చెప్దాము అని ఒకటి ఇచ్చారు. దానికి నేను ఆయన ఏదైనా పనప్ చెప్పారంటే ఆ ఫాలో అప్ చేసి పెడతారు. ఆయన అయ్యిందా ఎన్ని వర్షన్స్ అని అలా 100-200 క్యాప్షన్స్ రాసామండి. మాకు వచ్చిన ఐడియా ఏంటంటే అందులో ఇప్పుడు పిఠాపురం తాలూకా బాగా ఫేమస్ అయింది కదా, తాలూకానే పదం తీసుకుందాం. చంటాబాయి డిటెక్టివ్ ఏ పాట పాపులర్ అయింది, ఏ ప్రోగ్రామ్ మూడు రిలీజ్ చేసామండి. అంటే సినిమా మ్యూజిక్ పాపులర్ అయింది. మీకు మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఏమైనా ప్రాబ్లం లేదండి. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సహజంగా ఇది ఏంటండి, ఒకరినొకరు పొగడాలి. ఆయన నాకు క్లారిటీ చెప్పేశాడు. నేను స్టేజ్ మీదకి వస్తే ఇంకొకరిని పొగను, నేను నాకు నా క్యారెక్టర్ అది కాదు. సో మీరు రాకుండా ఇంట్లో కూర్చొని మీరు లవ్ ఇస్తారు కదా, చూడడం బెటర్ నాకు అనిపించింది అని చెప్పాడు క్లారిటీగా. చాలా సార్లు పిలిచాం, ప్రతిసారి పిలిచాము. మంగ్లీ గారితో పాట పాడించారు కదా సినిమాకి. అవును సార్. మరి రికార్డింగ్ కూడా రాలేదు కదా ఆయన. అదే అన్నాను కదండి, ఆయన కూడా పొగడాలా ఏంటి అంటే కొంతమంది మనం చెప్తాం కదండి ఫంక్షన్ ముందు చేస్తే. నాకు తెలియదు రికార్డింగ్ థియేటర్ లో కూడా పొగుడతారా ఏంటి? పొగడాల్సి వచ్చిందండి, కానీ మేము పొగడలేదు. రాలేదు మేమే పాడించుకుని మంగ్లీ గారితో ఏదో చెప్తున్నారు, అసలు విషయం చెప్పకుండా. అసలు విషయం అదే సార్, కొంతమంది ఉంటారు కదా సార్ ముందు ఫంక్షన్ వచ్చేసి అది ఎవరు రాలేదని చుట్టూ తిరుగుతూ ఉంటారు సార్ టైం పిల్లమని. అది ఇలాంటిది ఇక్కడ వచ్చి పొగడాలి. మ్యూజిక్ డైరెక్టర్ రాలేదు సార్, మీరు ముందేమన్నారు ఆయన వస్తే అందరినీ పొగడాల్సి వస్తుందని నేను రాలేదని అన్నారు. రికార్డింగ్ ఎందుకు రాలేదంటే ఆయన పొగడాలి కాదు అందుకే రాలేదంటారు. అంటే ఆయన పొగడాలా లేకపోతే ఆయన అందరినీ పొగడాలా? ఆయన మంగ్లీ బాగా పాడవమ్మని పొగడాలి ఫస్ట్. డైరెక్టర్ గారు బాగా చేశారనాలి. మరి అలా అయితే ఆయన చాలా సినిమాలు చేస్తున్నాడు కదా, మరి రికార్డింగ్ చేస్తున్నాడు కదా. ఆయనకి అప్పుడు మేము ఆనలేదు సార్. వంశీ గారు వచ్చిన తర్వాత ప్రేమ కనిపించి వచ్చి వస్తానని మెసేజ్ పెట్టొచ్చేమో కానీ అని నేను అంటలేదు. అన్నారు ఆయన మేము ఆనలేదు అని మొక్క అన్నారు. అదే ఇందులో బాగా ఉంటుంది. సునీల్ కాశ్యప్ గారికి మీరు ఆనలేదు, రానలేదు, లేదా మీ ప్రొడ్యూసర్ రానలేదు, అసలు ఎవరు రానలేదండి. ఇప్పుడు మాది ఎలాంటి మేము ప్రభాస్ మహేష్ ఒక హిట్ కదా ఫస్ట్. సో దానివల్ల వీళ్ళు ఏదో వచ్చారు ఏదో తీస్తారు ఏదో వెళ్ళిపోతారు అన్నట్లే. అంటే ఒక చిన్న కింద లేరు ఒక సినిమాకి ఒకటి జరుగుతుందండి. సముద్రం దగ్గర చెత్త ఎక్కడ ఉంటుందండి, బయటే కదా మధ్యలో ఉంటుందండి. సో అట్లాగా చాలా చిన్న సినిమాలకి ఫస్ట్ పని అయిపోయిందా లేదా అని చెప్పేసి అప్పటి వరకు చాలా మర్యాదగా అన్ని బాగా మాట్లాడతారు. చాలా మంది జరిగేది ఇక్కడ. తర్వాత మళ్ళీ చేస్తాడేంటి ప్రొడ్యూసర్, మళ్ళీ వస్తాడేంటి, లేకపోతే ఫస్ట్ సినిమా మళ్ళీ తిరుగుతాడు కదా అనేది ఈ అభిప్రాయం చాలా మందిలో ఎక్కువ ఉంటుందండి. అదే అది పాపులర్ అయ్యి లేదా ఆ సినిమా పెద్ద బ్యానర్ నుంచి వస్తే పిల్లలు పేరెంటం కూడా వస్తారు. అంటే మళ్ళీ వీళ్ళు కనిపించాలి కదా ఫోటోల్లో, మళ్ళీ దానికోసం వస్తారు. సో చిన్నవాళ్ళు ఇలాంటి చోట మీరు ఎన్నో ఈవెంట్లు చేసి ఉంటారు. ప్రతి ఒక్కరు ఎంతో మందిని పిలిచుంటారు. ఎవరిని వస్తారండి రారండి. ఇప్పుడు మాకు వంశీ నందిపాటి అనే 100% స్ట్రైక్ రేట్ ఒకటి ఉంది కాబట్టి 21 సీట్లు లాగా 4 సినిమాలు ముందు పెట్టుకోవడం వల్ల ఇది ఏదో ఉందరా అని చెప్పేసి అక్కడ మేము అదృష్టవంతులు అని చెప్పాం కదండి. బాటిల్ పట్టుకెళ్తే ట్యాప్ వాటర్ గుళ్ళో పోస్తే శంఖం. ఇప్పుడు ఆ వాటర్ అయ్యింది సినిమాలో కూడా. మీ సినిమా హిట్ అయితే ఆయన స్టేజ్ మీద రావచ్చు, నేనే చేశాను దీని మ్యూజిక్ అని రావచ్చండి. ఇంకా పిలవట్లేదు ఏంటి, నన్ను రెడీ అయ్యి కూర్చోవచ్చు ఇంట్లో.
ఏదైనా జరగచ్చండి. పర్లేదు, గోదావరి ఆట బాగానే ఉంది మీ దగ్గర. తాలూకా అంటున్నారు, 21 సీట్లు అంటున్నారు, చాలా రకాలు చెప్తున్నారు. వంశీ గారు, హాయ్ అండి, దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సౌండ్ కేఎంఎం. సో మీ స్టోరీ సెలెక్షన్ అనేది చాలా బాగుంటుంది మీరు తీసుకునే స్టోరీస్. సో చంటబ్బాయి తాలూకాని కూడా మీరు రిఫర్ చేశారని చెప్పారు. అందులో చిరంజీవి గారి క్యారెక్టర్ పాండు, జేమ్స్ బాండ్ అని చిరంజీవి గారు లో డిఫరెంట్ జోనర్ చేశారు అది. సో మోహన్ గారు చెప్పడం ఏంటంటే షెర్లాక్ హోమ్స్ అనే క్యారెక్టర్ లో వెనిల్ కిషోర్ గారిది కామెడీ అనేది కనపడదు, క్యారెక్టర్ లో ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. సో మీరు ఏ చూస్ చేసుకొని చంటబ్బాయి తాలూకా అనేది రిఫర్ చేశారు ట్యాగ్ లైన్? ఒకటి ఫస్ట్ ట్యాగ్ లైన్ అయితే కొంత రెఫరెన్సెస్ ఉంటాయి డెఫినెట్ గా, ఎందుకంటే ఆ మూవీకి కొన్ని రెఫరెన్సెస్ ఉంటాయి, కానీ క్యారెక్టరైజేషన్ పరంగా కంప్లీట్ గా డిఫరెంట్. దానికి దీనికి పోలిక ఉండదు, బట్ ఎమోషన్ సస్టైన్ అవుతుంది. దానికి దీనికి ఉన్న దాంట్లో ఒక కామన్ పాయింట్ ఎమోషన్ అయితే ఫైనల్ గా వచ్చేప్పటికి సస్టైన్ అవుతుంది. ఇందులో స్క్రీన్ ప్లే ఎలా ఉంది? మైండ్ బ్లోయింగ్ ఉంటుంది, నాన్ లీనియర్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లేనే దీంట్లో ఉన్న మ్యాజిక్, ఆ కథకున్న బలాన్ని స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో కొడతాం. అనన్య, హాయ్ అనన్య. హాయ్ అండి. సో పొట్టేల్లో బుజ్జమ్మగా గుర్తుపెట్టుకున్నారు. సో షెర్లాక్ హోమ్స్ లో మీ క్యారెక్టర్ పేరేంటి? ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? బుజ్జమ్మ మీ తర్వాత ఈ క్యారెక్టర్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఈ ఆన్సర్ కి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మా డైరెక్టర్ గారే చెప్పాలి. చాలా మంచి రోల్ ఇచ్చారండి, నాకు చాలా ఇష్టమైన రోల్, చాలా ఇంట్రెస్టింగ్ అయిన రోల్. అండ్ ఆల్సో సక్సెస్ తర్వాత ఇన్కే సక్సెస్ మీట్ లాగా పెట్టి ఈ Q&A క్వశ్చన్స్ అడిగితే అప్పుడు మీకు నేను ఈ క్యారెక్టర్ ఎందుకు చేశాను ఏంటి అనేది మీ అందరికి క్లారిటీగా తెలుస్తుంది. వెనిల్ కిషోర్ గారి టైమింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఆయన కాంబినేషన్ లో మీ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి? నాకు ఎక్కువ కాంబినేషన్ సీన్స్ లేవు. బేసికలీ ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే, ఒక స్టోరీ చదివినప్పుడు మీకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, పక్కన వాళ్ళకి ఒక పర్స్పెక్టివ్, అలా ఒక 5-6 మెంబర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ లో చూస్తూ ఉంటారు ఒక సిచ్యువేషన్ ని. సో ఆ సిచ్యువేషన్ పర్స్పెక్టివ్ నుంచి పుట్టిన కథ ఇది. సో మా ఇద్దరికి ఎక్కువ సీన్స్ లేవు. అనన్య, హాయ్. ఇది 4th ఫిలిం ఈ ఇయర్. సో ప్రీవియస్ ఫిలిం అంత కరెక్ట్ గా పర్ఫార్మ్ చేయాలి, కానీ మీ రోల్ వరకు బాగుంది. సో ఈ సినిమా సక్సెస్ పరంగా మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఈ ఇయర్ లో ఏంటంటే బిజీగా నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటున్నారా? బేసికలీ బిజీగా ఉండడం అంటే, ఇప్పుడు నేను 2023లో చాలా బిజీగా ఉన్నాను, అందుకని 24లో రిలీజెస్ అన్ని అయ్యాయి. సో నేను ఈ ఇయర్ చేసినవి నెక్స్ట్ ఇయర్ అవుతాయి. సో ఎప్పుడు మేబీ ఆడియన్స్ ముందుకి రావడం కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ యాజ్ అన్ యాక్టర్గా ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఈ సినిమా సక్సెస్ గురించి December 25th మాట్లాడుకున్నాం. హ్యాపీ క్రిస్మస్. హీరోయిన్ అడుగుతాను, నన్ను కూడా అడుగుతాను. హీరోయిన్ మా వరకు తీసుకొచ్చేది మీరు కదండి. సో అంటే మీకు లక్ హెల్ప్ చేస్తుందా, లక్ దగ్గరికి మీరు వెళ్తున్నారో అర్థం కావట్లేదు. బేసిక్ గా 25th బిగ్ డే ఫర్ సో మెనీ ఫిలిమ్స్. కొన్ని పోస్ట్ పోన్ అయినాయి. సోలో రిలీజ్ రాబిన్ హుడ్ పోస్ట్ పోన్ అయింది. అదే చెప్తున్నా, రాబిన్ హుడ్ పోస్ట్ పోన్ అయింది, కొంచెం బిగ్ ఫిలిం దాని కంపేర్ టు అవర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అదే మీకు ఫస్ట్ నుంచి అలానే ఉంది మీ ప్రొఫైల్. ఫిల్మోగ్రఫీ చూసుకున్నట్టయితే ప్రతి సినిమాకి సిచ్యువేషన్స్ అన్ని కలిసి వస్తున్నాయి. సో ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ సినిమా మీరు ఏమైనా పూజలు చేస్తున్నారా? తంత్రా మూవీలో వేసేటట్టు. తంత్రా పొలిమేర మీరు పొలిమేర, ఆ పక్కన తంత్రా ఉంది. సో 2 గెయ్యాలు పక్క పక్కన. సో ఎలా ఫీల్ అవుతుంది? ఐ థింక్ 5% లక్, 95% వర్క్. సో దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. నాగమహేష్ గారు, సార్ మీది దీనిలో క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? త్రూఅవుట్ ఉంటారా, లేదు అంటే అపీరెన్స్ ఉండి వెళ్ళిపోతుంటారా? విలనిజం మ్యాక్సిమం మీరు చూస్తే కనుక ఎక్కువ విలనిజం క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. దీనిలో మీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది సార్? దీంట్లో నాది త్రూఅవుట్ క్యారెక్టర్ అండి. వెనిల్ కిషోర్ గారికి ఫాదర్ రోల్ చేశాను, చాలా ఇంపార్టెంట్ రోల్. త్రూఅవుట్ ఉంటాము. ఇప్పటి వరకు నన్ను కొంచెం ఫెరోషియస్ రోల్స్లో చూసిన వాళ్ళకి ఇది కొత్త కోణంలో, అంటే బొమ్మ బుర్సు లాగా ఆపోజిట్ డైరెక్షన్లో ఈ క్యారెక్టర్ ఉంటుంది. ఇన్నోసెంట్ ఫాదర్ రోల్ చేశా, చాలా మంచి రోల్. నన్ను కొత్త కోణంలో ఆవిష్కరిస్తుందని నేను ప్రకారం నమ్ముతున్నాను. సో దీంట్లో మిమ్మల్ని కామెడీలో దీనిలో కూడా చూడొచ్చు అంటారా? చూడొచ్చు.
ఓకే సార్. అనీష్ గారు, నా సాగు నేను చేస్తా ఇంకెందుకు. సో ఇలాంటి డైలాగ్స్ మాకు అలా గుర్తుండిపోతున్నాయి. అలాంటి డైలాగ్స్ ఏమన్నా మన శ్రీకాకుళంలో ఉన్నాయా? డైలాగ్స్ ఆఫ్ కోర్స్ బాగుంటాయి, కానీ మా కాంబినేషన్ లో ఉన్న సీన్స్ నాది ఇంకా కిషోర్ గారి మధ్య ఎనర్జీ ఒక వేరే కైండ్ ఆఫ్, అంటే నేనైతే ఇలాంటి ఒక ఫిజికల్ కామెడీ నేను ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు. నేను ఒక జనరల్ గా ఒక దారిలో ఉంటాను, అంటే ఎప్పుడు నన్ను, అంటే ఇది ప్యూర్లీ రైటర్ మోహన్ గారి క్రెడిట్. ఆయన నన్ను కంప్లీట్ గా స్ట్రెచ్ చేసి ఒక ఆర్టిస్ట్ గా ఒక విశ్వరూపం చూపించారు ఐ థింక్. సో నేనైతే ఎంజాయ్ చేశాను. డైలాగ్స్ కూడా చాలా చాలా కలర్ఫుల్ ఉంటాయి, సీన్స్ ఎక్కువ చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయండి మా మధ్యలో. సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు యాక్చువల్లీ. అనన్య గారు, దిస్ ఇస్ కీర్తి ఫ్రమ్ ప్రైమ్ నైన్. హాయ్. మీరు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి షిఫ్ట్, అంటే ఛాన్స్ వచ్చింది, బాలీవుడ్ లో ఛాన్స్ వచ్చిందని ఒక న్యూస్ అయితే ఉంది. సో ఇది ఎంతవరకు నిజం? ఏ మూవీకి మీరు వర్క్ చేయబోతున్నారు? ఒక హిందీ ఫిల్మ్ చేస్తున్నానండి. అది ఆల్రెడీ ఒక 70% ఫిల్మ్ షూటింగ్ అయిపోయింది. ఓకే. సో ఒక అంటే బేసికలీ తెలుగులో చేసే లాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్తో ఒక డిఫరెంట్ కాస్టింగ్ ఎవరితో ఉండబోతున్నది బాలీవుడ్ లో? బాలీవుడ్ లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, కాకపోతే ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఎవ్రీబడి ఈస్ ఫ్రమ్ బాలీవుడ్. ఎవ్రీబడి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మోహన్ గారు, రైటర్ మోహన్ గారు డైరెక్టర్ మోహన్ గారుగా మారడానికి రీజన్ ఏంటి? అండ్ ఈ కథ ఎప్పుడు రాసుకున్నారు? అండ్ దీనికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? అంటే ఇంటర్వ్యూలో చూసాము, ఇది కొంచెం రియలిస్టిక్, మిగిలినంత ఫిక్షనల్ అన్నారు. సో అంటే మీరు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేసిన దానిని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారా, లేదు అంటే ఏంటి? ఈ కథకి బేస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? అంటే ఇది ఎక్కడి నుంచి కాదండి, మామూలుగా రోడ్డు ఒక కాఫీ షాప్ కూర్చుంటే వచ్చిన ఐడియా అనేది. దాని ఒక 2 months లో సార్ కలిసారు. ఇంకా అక్కడ నుంచి స్పీడ్కి వెళ్ళిపోయింది. కొన్ని ముహూర్త బలాలు అంటాం కదా, ఇప్పుడు వంశీ గారు కలిసిన ఏదన్నా కదా, అన్ని సినిమాలు తీసిన అన్ని అట్లా జరగవు. దీనికి ఆ మ్యాజిక్ అట్లా జరిగి అట్లా తీసుకున్నాం అండి. వంశీ గారు, కంగ్రాట్స్ అన్న, పాజిటివ్ గా వెళ్తుంది. అది మీరేంటనే పాజిటివ్ లో. అండ్ అంటే జనరల్ గా ఫ్రైడే మూవీ రిలీజ్ అవుద్ది, సాటర్డే సండే కలెక్షన్స్ ఉంటాయని జనరల్ గా ఎప్పుడు మనకు ఉండదు. బట్ ఈ మధ్య కాలం మూవీలు ఇంకా కొంచెం ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు చూసుకుని వెన్స్డే వస్తుంది. సో ఏంటన్నా, అంటే ఆ ప్యాటర్న్ మార్చేసారా లేకపోతే ఏంటి? అండ్ ఫ్యూచర్ లో ఇంకా మండే ట్యూస్డే కూడా వెళ్ళొచ్చా ఏంటది? ప్యాటర్న్ కాదు, ఇది క్యాల్కులేటెడ్ మూవీ ఉన్నది. 20th ఆల్మోస్ట్ 4 movies ఉన్నాయి, విడుదల కానీ యూఐ కానీ. సో సారంగపాణి జాతకం అది పోస్ట్పోన్ అయింది. ఇంగ్లీష్ మూవీ ఒకటి ఉంది ముఫాసా. సో అన్నిటి మధ్యలో కాకుండా ఒక సపరేట్గా వేద్దాం. 25th డేట్ మిస్ అవ్వద్దు. ఫస్ట్ వరకు ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకుందాం, అండ్ 28th 29th అడ్వాంటేజ్ తీసుకుందాం. 25th 28th 29th అండ్ ఫస్ట్ ఈ 4 days అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అప్పుడు ఆ టాక్ని బట్టి సస్టైన్ అయినాక నెక్స్ట్ వీక్కి మూవ్ చేయడానికి ఉంటుందని 25th క్యాల్కులేటెడ్గా వెళ్ళిన మూవీ. అంటే జనరల్ గా 20th ఏదైనా కొంచెం సక్సెస్ అట్లా వెళ్ళింది అనుకో, మరి ఆ 4 days అనేవి కొంచెం కష్టం అవుతుంది. 27th రెగ్యులర్ డేట్ కదా. బట్ మూవీ మౌత్ టాక్తో మనకు స్ప్రెడ్ అవుతానికి 1-2 days పట్టుద్ది. సో అప్పుడు నాకు సాటర్డే సండేకి అడ్వాంటేజ్ వస్తుంది. అండ్ 24th ప్రీమియర్స్ ఉంటాయి. సో ప్రీమియర్ స్పెషల్ షోస్. సార్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇలాంటి ఒక సబ్జెక్ట్స్ థ్రిల్లర్స్ కి చాలా స్కోప్ ఉంటుంది. సో ఆడియన్స్ లో మీరు చూసినప్పుడు మీరు ఏమైనా ప్రెడిక్ట్ చేశారా, లేకపోతే ఇట్లా ఇట్లా చేంజెస్ ఏమైనా చెప్తున్నారా సార్? మీ వ్యూయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనిపించింది మీకు సినిమా చూసినప్పుడు మోహన్ గారు తీసుకొచ్చిన? అంటే నేను రోజుకో కొత్త సినిమా ఏదో చూస్తూ ఉంటాం, ఇవన్నీ రిలీజ్ కానీ చూస్తూ ఉంటాం. సో కొన్ని ఆబ్లిగేషన్స్ మీద చూస్తాను, కొన్ని ఏమో మౌనంగా వెళ్ళి చూస్తాం, కొన్ని నీరసంగా కూర్చుంటాం, కొన్ని నవ్వుతూ ఉంటాం అని ఒక మూడ్లో చూస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి ఒక షాకర్ సర్ప్రైజ్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇంకా మనం అంటే ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. ఎంగేజ్ అవుతా అక్కడ కానీ మనం షాక్ ఫీల్ అయ్యామంటే ఖచ్చితంగా అది ఆడుతున్న నమ్మకంతోనే సెలెక్ట్ చేసేది దీన్ని స్పెసిఫిక్గా. సార్ ఈ టైటిల్ చాలా క్యాచ్ కనబడుతుంది, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని. బట్ మీకు గోదావరిలో మంచి స్ట్రాంగ్ జోన్ ఉన్నప్పుడు మీరు మాట్లాడుతుంటే అంత బయటికి కనబడుతున్నప్పుడు డాక్టర్ శ్రీకాకుళం ఇందాక చెప్పేశాను కదండి, 91లో రాజీవ్ గాంధీ గారు వైజాగ్ వస్తారంటే ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్ తీసుకోవాలి మనం. అది తీసుకొచ్చి గోదావరి దగ్గర పెట్టాం అనుకోండి, అది మ్యాచ్ అవుతుంది, అంటే ఆంబియన్స్ మ్యాచ్ అవుతుంది. అక్కడి నుంచి లింక్ అనమాట క్యారెక్టర్.
సార్ నా పేరు రాజా అండి ఐటీని. సార్ ముందుగా కన్వర్ట్స్ ఈ సినిమాలో ఒక పెద్ద పాజిటివ్ వైపు కనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలుగు సినిమాలో ఇలాంటి థ్రిల్లర్ మిస్టరీస్ అంటే ఫస్ట్ గా వంశీ గారికి అన్వేషణ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాలో కూడా సేమ్ కథ, ఒక్కో క్యారెక్టర్ ప్రాస్పెక్టివ్ నుంచి వేరు కథలు ఉంటాయి. ఫైనల్ గా ఒక భయంకర ట్విస్ట్ ఉంటుంది. రాళ్ళపల్లి గారి క్యారెక్టర్ నాకు వెనక పేక ముక్కలు చూస్తా భద్రుడి గారి దగ్గర ఆ జోకర్ అని పెట్టుంటే చిన్న గెస్ కొడుతుంది. ఇలాంటి ట్విస్ట్ అని ఉండబోతుంది. అదే చెప్పాను కదండి, ఇప్పుడు మనకి ఒక 70 సంవత్సరాల క్రితం వచ్చిన రోషమన్ హిచ్కాక్ గారు తీశారు. అది కూడా ఒక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం. అక్కడి నుంచి రోషమన్ స్టైల్ ఉంటుంది అంటాం. సో ఇది కూడా అట్లాంటిదే. మనం ఏదైతే అనుకుంటామో అది ప్రిడిక్ట్ చేయలేం. అలా చేయలేదు కాబట్టి వంశీ గారు తీసుకున్నారు ఫస్ట్ జడ్జ్మెంట్ అయినా కాబట్టి. మోహన్ సార్, మోహన్ సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. మోహన్ సార్, ఇక్కడ ఎక్కడ సో మీరు ఇక్కడ మన పోస్టర్ లో అంతా కూడా కార్డ్స్ వేశారు, జూదం ఉంది. ఇప్పుడు కొన్నిసార్లు ఇన్వెస్టిగేషన్ లో పక్క ఒకరు క్రైమ్ చేస్తే వాళ్ళు దొరుకుతారు ఎండింగ్ లో, బట్ జూదం ఆడితే ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేము మనము. అలా ఎవరి టర్న్ ఎప్పుడు అలా మారిపోతుందో చెప్పలేము అనేటట్టు పెట్టారా, లేకపోతే పక్క ఒకరే క్రిమినల్ ఉంటారా? అంటే ఇది నేను సమానం చెప్పలేను. ఏదైనా అనుకోండి, నేను చెప్పను. కదా అడిగేస్తున్నారు డైరెక్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్. ఒక క్వశ్చన్ సార్. ఓకే, యా ప్లీజ్. శ్రీకాకుళాన్ని షెర్లాక్ హోమ్స్ ని కలిపిన ఘనత మీదే. అలాగే చంటబ్బాయిని తాలూకాని రెండు కలిపారు. చంటబ్బాయి అనగానే ఒకరు గుర్తొస్తారు, తాలూకా అనగానే ఒకరు గుర్తొస్తారు. మరి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనగానే ఎవరు గుర్తొస్తారు? ఫస్ట్ చంటబ్బాయి తాలూకా రెండు అన్నారు కదండి. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే కోసేసుకుంటా. ఆయన కనిపిస్తే చెప్పులు కూడా పక్కన పెట్టేస్తా. నాకు అది బాగా ఇది అనమాట. అది ఫస్ట్ పాయింట్ అండి. ఇంకా తాలూకా అనేసరికి ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఇంకా ఆయన వెనకాల పరిగెట్టడం అనేది ఇది రెండు ఇష్టం. ఇది క్లియర్ ఇది. సో షెర్లాక్ హోమ్స్ శ్రీకాకుళము అనే దానికి ఏంటంటే మన కథ ప్రకారమే వెళ్దాము. ఒక ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ తీసుకుందాం. ఫస్ట్ ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర పీపుల్ అంటే చాలా జెన్యున్ గా ఉంటారు. ఎక్కడికైనా మైగ్రేన్ అయ్యి చాలా కష్టాలు అన్ని వాళ్ళలో ఒక అమాయకత్వం ఉంటుంది. ఇందాక మూర్తి గారు అన్నట్టు సీరియస్ గా మాట్లాడినా చేసేవాళ్ళు ఎటకరం చేస్తారు ఆ మాటని. ఆయన అన్నది కరెక్ట్. కానీ అందులో కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ఇందులో చూపించాం. అది మీరు స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తెలుగు అమ్మాయి కావడం, ఖమ్మం జిల్లా అమ్మాయి కావడం ఒకటి, రెండు స్వార్థాలు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్.